బాన్స్వాడ నియోజకవర్గంలో డిఎం అన్నట్టుగా ఒకవైపు పోచారం శ్రీనివాసరెడ్డి వర్గం, మరోవైపు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం కూడా ఒకరిపై ఒకరు కూడా ఘర్షణ రేగెత్తినటువంటి సందర్భం నిన్న జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గం చెందూరులో సీతక్క పర్యటన చేస్తుంది. అఫీషియల్ ప్రోగ్రామ్ సంబంధించి చెందూరులో ఒక గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ సంబంధించి అందరూ వచ్చారు, అధికారులు వచ్చారు, ఇక్కడ నాయకులు, ముఖ్య నాయకులు వచ్చారు. ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్క సైతం వచ్చింది. అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం అఫీషియల్గా కొనసాగుతున్న తరుణంలో ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడికి చేరుకోవడం, అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి పోచారం వర్గీయులు ఆయనని ఎందుకు వచ్చావని ఒక అసహనం వ్యక్తం చేసిన సందర్భంలో ఇరు వర్గాలు, అంటే ఒకవైపు పోచారం వర్గం, మరోవైపు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం కూడా వాళ్ళిద్దరు వర్గాల మధ్య కూడా వర్గపోరు విభేదాలు కూడా మొదలయ్యాయి. తీర స్థాయిలో అక్కడ పోలీసులు కలుగజేసుకొని వాళ్ళని శాంతింపజేసిన పరిస్థితి నెలకొంది. మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్క కళ్ళ ముందలే ఇది జరగడం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఘర్షణలు వర్గపోరు ఈ రోజుది కాదు, గత కొన్ని నెలలుగా ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి అందాలి అని చెప్పి బాన్స్వాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడ కాంగ్రెస్ పార్టీని పోటీ చేసినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించడం, ఇదంతా కూడా ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ అయితే వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. పాత వాళ్ళు ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పాత వాళ్ళని అందరినీ పక్కన పెట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళని హైలైట్ చేస్తున్నారని వాళ్ళిద్దరి మధ్యలో గత కొంతకాలంగా అది నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడికి రావడం, ఈ అఫీషియల్ ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పి రావడం, అక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి వర్గం ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గం, ఇక్కడ దీనికి సంబంధించిన ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ మొదలైంది. ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ చూస్తున్నప్పటి క్రమంలో ఇదంతా జరిగింది. మరి పోలీసులు అయితే వచ్చి వాళ్ళని శాంతింపజేసినటువంటి పరిస్థితి. అంటే ఇది చాలా రోజులుగా ఇట్లాంటి తంతు నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇట్లాంటి ఎన్నికలు వస్తున్న తరుణంలో ఒక పాదయాత్ర సంబంధించి కూడా పెట్టుకున్నారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నటరాజన్ మీనాక్షి ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సైతం కూడా అక్కడ రావడము, ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరి ఇట్లాంటి పాదయాత్ర కొనసాగిస్తున్న తరుణంలో జిల్లాలో వర్గపోరు బయటపడడము, ఇది అందరికీ కూడా కలిసివేస్తున్నటువంటి, సొంత పార్టీలో కలిసివేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఎట్లా ఇది ఏ విధంగా ఈ వర్గపోరుని నియంత్రిస్తారో, ఒకవైపు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి ఇప్పటికే డి అన్నట్టుగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా కామారెడ్డిలో బాన్స్వాడ నియోజకవర్గం అయితే ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గం సైతం కూడా ఇట్లాంటి, బాల్కొండ నియోజకవర్గం ఇట్లాంటి ఘర్షణ సైతం వస్తూ ఉంది. మరి దీనికి ఎట్లా కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సఖ్యతను ఏమైనా చేస్తారా? మరి ఇది ఇలాగే ఉంటే రేపు పొద్దున ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి దాని మీద ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. మరి సొంత పార్టీలో ఇట్లాంటి కలకాలం చాలా రోజులుగా నడుస్తూ ఉంది. ఇన్ఛార్జి ఉన్నటువంటి నటరాజన్ మీనాక్షి సైతం కూడా దీనిపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. మరి సొంత పార్టీలో వర్గపోరు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ అభివృద్ధి పథంగా తీసుకెళ్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఓడిపోయి అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించడం, గతంలో ఇదంతా కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం దీనిపైన కలగజేసుకొని వారించిన నేపథ్యం, వాళ్ళ సర్ది చెప్పిన నేపథ్యం అయినా కూడా మళ్ళీ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావడం, ఇదంతా జిల్లా ప్రజలైతే మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం అని చెప్పొచ్చు. మరి ఇలాగే కొనసాగుతుందా, కాంగ్రెస్ అధిష్టానం బ్రేక్ వేయనుందా అని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.